మాండక్యనది దగ్గర పడేసరికి అది కాస్త గర్భవతి అయి ఉండడం చేత దాని యొక్క స్వరూపంలో నుంచి ఒక శిశువు కాస్త అది బయటకు వచ్చింది. అది కాస్త ప్రాణాలు విడిచిపెట్టింది. హరిణి చూడండి, హరిణి అని ఎందుకన్నారన్నారు, భార్యను విడిచిపెట్టి వచ్చాడండి. అక్కడి నుంచి ఇంట్లో నుంచి భార్యను విడిచిపెట్టి వచ్చాడు. ఇక్కడ ఒక ఆడ లేడి ఉంది. ఈ ఆడలేడి కాస్త భయం చేత పడిపోయింది. లోపల శిశువుని కాస్త ప్రసవించింది. వెంటనే ప్రాణత్యాగం చేసింది అక్కడ నీళ్ళ దగ్గర పడిపోయి. సంసారాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడికి ఇక్కడ ఒక లేడి పిల్ల ఒక కలిగేసరికి ఆ తర్వాత ఆ లేడి తల్లి చనిపోయేసరికి ఆ మహానుభావుడికి కొద్దిగా దయ కలిగింది. ఏం చూచాడు, బంధునివా అనుకంపయా. ఇక్కడి నుంచి ప్రారంభం అనమాట. సంసారం విడిచిపెట్టి వచ్చిన వాడికి ఇక్కడ కొత్త సంసారం ప్రారంభమైంది. బంధురివా, రే పాపం జీవదయ ఉండవల్లండి. ఎవరైనా సరే తాము చేసిన పనిని సమర్థించుకోవడానికి కొన్ని శ్లోకాలు శాస్త్రంలో ఎన్నెన్నో చెప్పారు, ఎన్నెన్నో సందర్భాలు చెప్పారు. మనం చేసిన దానికి ఏం పర్వాలేదండి. అపక్వాహారమైనా పక్వాహారమైన తైల దుష్టం, తైలం సంస్కృతం అయితే తప్ప ఘృత సంస్కృతం అయితే వెంటనే తినచ్చండి. మడకల ఏమకల ఇవి అనుకుంటూ ఉంటాం అనమాట. ఇది సహజం. అలాగే ఇతను ఏమనుకున్నాడంటే సంసారం మొత్తాన్ని విడిచిపెట్టి బంధువులాగా అనుకంపతోటి దాన్ని తీసుకొని అరే రే దీనికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరే అని చెప్పి ఏణకునక ఉచ్చైరే తస్మిన్ చాలా ఉంటూ దాన్ని కాస్త పెంచుకుందామని చెప్పి ఆ పిల్లని కాస్త ఆ లేడి పిల్లని కాస్త పెంచుకుంటూ ఉన్నాడు. పాషణ పోషణ పాలన లాలన ప్రీణన ఆ లేడి పిల్లని కాస్త పోషిస్తూ దాన్ని లాలిస్తూ దానికి కావలసినటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి ఎలా ఉందయ్యా అన్నాడు. అంటే అంతకుముందు చేసేటటువంటి కర్మలు కానీ తర్వాత చేసేటువంటి ఉపాసన కానీ తర్వాత కలిగినటువంటి భక్తి కానీ ఇవన్నీ క్రమంగా మర్చిపోయారు. ఇన్ని రోజులు కతిపయ అహర్గణేనా కొన్ని రోజుల్లో ఇదంతా మర్చిపోయారు. మర్చిపోయేసరికి ఆ తర్వాత యుజ్యమానాకిల సర్వయేవ అప్పుడు అనుకున్నాడు, ఏమిటయ్యా ఇవాళ మానేసి ఏం చేస్తున్నాడు అన్నాడు. ఆ లేడి పిల్లని కాస్త దగ్గర పెట్టుకుని అరే రే ఈ లేడి పిల్లకి నేను తప్ప వేరు గతి లేదే అని చెప్పి అని సమస్తమైన బంధువుల్ని కాస్త విడిచిపెట్టి ఎవ్వరూ లేరే దీనికి నేనే తల్లి తండ్రిగా ఉండి దీన్ని రక్షించవలే అని అనుకొని ఇంకా అన్నింటినీ కూడా విడిచిపెట్టి నేనే తల్లి తండ్రి అయితే దీన్ని పోషించవలసింది పాలించవలసింది చూడవలసింది కూడా నేనే కదా, అందుకోసం నేను చేయకపోతే ఎవరు చేస్తారు కనుక అని ఆయన ఈ రకంగా శరణ్యోపేక్ష దోష విదుష. ఆయన ఎప్పుడైనా సరే శరణ్యులైన వాడిని విడిచిపెట్టకూడదు కాబట్టి మనం రక్షించాలి అనుకున్నాడు. ఆయన అనుకుని నూనం హి ఆర్యా సాధవ ఉపశమశీలా కృపణ సుహృత్ ఏవం విధార్థే స్వార్థానపి గురుతరాన్ ఉపేక్షతే. శాస్త్రం తనలో తాను అనుకుంటున్నాడు, మహానుభావులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు దయగలిగినటువంటి వాళ్ళు తాము చేసే అనుష్ఠానం కానీ పూజా కార్యక్రమాలు కానీ ఇతరుల యొక్క ప్రాణాలు రక్షించడం విషయంలో దీన్ని విడిచిపెట్టి పారేస్తారయ్యా అనుకున్నారు. అంటే నేను చేసేది చాలా గొప్ప పని, నేను ఈ లేడి పిల్లల్ని పెంచుకోవడం గొప్పది అని ఆయన సమర్థించుకునేటువంటి రీతిగా చేశాడు. ఈ రకంగా ఉంటూ ఉండగా ఆయన మృగము ఆ లేడి పిల్లని కాస్త దాని యొక్క దివ్యమైనటువంటి క్రీడ ఆడుకోవడం ఇదంతా చాలా సంతోషపడుతున్నాడు. ముగ్ధభావంతో చూస్తున్నాడు. దాని దగ్గరకు వస్తుంటే ఒకసారి ఇలా దగ్గరకు వచ్చి ఒకసారి కొమ్ములతో అలా తీట తీర్చినట్టుగా వచ్చి ఉంటే నాయనా వచ్చావా అని చెప్పి ఒక కుమారుడు కంటే కూడా గొప్పగా ఆదరించేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఇలా ఉంటూ ఉంటే ఒక రోజున ఆ లేడి పిల్ల రావటం ఆలస్యమైంది. ఎక్కడెక్కడో తిరిగింది తన యొక్క ఆ లేడి పిల్లల గుంపులో. అప్పుడు ఎలా ఉన్నాడు అని దిగులు పడ్డాడు. అరే రే ఇక్కడే ఉండేది కదా, ఇది రాలేదేమిటి అని. నష్టద్రవిణ ఇవా ఎంత బాధపడ్డాడంటే బ్రహ్మాండమైన సంపత్తంతా దాచిపెట్టుకొని ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రస్తుత కాలంలో. ఆ దాచుకున్న డబ్బంతా హఠాత్తుగా పోతే అరే రే పోయిందే అని ఏడుస్తుంటాడే. వాస్తవం ఏంటంటే డబ్బునన్నా మనం విడిచిపెట్టాలి, డబ్బన్నా మనల్ని విడిచిపెడుతుంది. ధనం వా పురుషంలోకే పురుషో ధనమేవా. అందుచేత సామాన్యంగా ఈ శరీరాన్ని అలంకరించుకుంటున్నట్ట విరక్తి వచనాలని కొన్ని శ్లోకాలు ఉన్నవి. ఆయన పురుషుడిగా బ్రహ్మాండంగా అలంకరించుకొని చక్కగా ఆహారం పెట్టి పురుషుని బ్రహ్మాండంగా పెంచుతూ ఉంటే మృత్యుదేవత పైన చూస్తున్నాడు. పెంచరా, ఇంకా పెంచు, నేను కదా తీసుకుపోయేది, పెంచరా నాయన అన్నదట. ఎలాగానడు అసతీవ అసత్యంత
మృత్యు నవ్వుతుందిట. ఏమిటి అసతీవ అన్నాడు అంటే భర్త లేనప్పుడు భర్త కాక వేరొక పురుషుని వల్ల ఒక సంతానం కని అప్పుడు ఈ భర్త ఏమనుకుంటున్నాడంటే ఓహో నా వల్లనే నాకు కుమారుడు కలుగుతున్నాడు అనుకుంటున్నట్ట. ఆవిడ అనుకుని నవ్వుతున్నదిట. అసతీవ పీచి వెధవ, నీ వల్ల కాదురా, నాకు వేరొక స్వరూపంతో వచ్చిందిరా అని నవ్వుతున్నదిట. అలాగే మనం పెంచుకుంటున్నటువంటి ఏ దేహం తాలూకు పుష్టి ఉందో ఆ పుష్టిని చూచి మృత్యుదేవత ఏ స్త్రీ నవ్వినట్టుగా మృత్యుదేవత నాయన ఇది నీ వల్ల కాదురా, నా పద్ధతి వేరే, నేను దీనికి కాస్త నేను పట్టుకుపోతాను సుమా అనే రీతిగా నవ్వింది అని ఒక శ్లోకం చెప్పినారు. అందుచేత నాయన ఆ ధనం అనేటువంటిది ఏ విధంగా అయితే పోతుందో పోయిన రీతిగా అది కనిపించకపోయేసరికి ఆ హరిణ దాని గురించి అపిపత సవీకృపణ ఏణ బాలక ఇక్కడ దాని గురించి అనుకుంటున్నాడు. అరే రే నా ఎంతో స్వేచ్ఛ కలిగి ఎంత నాకు ఆనందం కలిగించేది. అందుచేత ఇలాంటి ఆశ్రమంలో అనేక రకమైనటువంటి ఆ పచ్చిక బయలు దగ్గరకు ఉండే శుభ్రంగా తింటూ ఎంతో రకంగా ఉన్నది అని చెప్పి మనం అనుకుంటూ ఈ రోజు రాలేదే, కనిపించలేదే, ఏ తోడేలన్నా తినేసిందేమో, ఏ తోడే ఏదైనా కుక్కలుగానే ఏమైనా కరిచి దాన్ని హింస పెట్టినవేమో అని చెప్పి ఇంకా సాయంకాలం అయిపోతున్నది. భగవంతుడు సూర్య భగవానుడు అస్తమిస్తూ ఉన్నాడు. కానీ ఆ పిల్ల ఎలా ఉందో ఆ తల్లి లేడి కాస్త విడిచిపెట్టి పడిందే, దీన్ని ఏ రకంగా తీసుకురావాలా? హరిణ రాజకుమార చూడండి, హరిణ ఒక్కొక్కడికి ఒక్కొక్క సంస్కారం. హరిణ రాజకుమార లేడీ అనేటువంటి ఒక రాజకుమారుడు కాస్త అతను రాజకుమారు కదా, అందువల్ల హరిణ రాజకుమార ఆ హరిణ రాజకుమారుడు ఏమైపోయాడో కదా అని చెప్పి బాధపడుతూ ఆ తర్వాత ఆయన ఆసాదిత హవిషి బర్హిషి దూషితే మయోపార్థోధో భీత సపది ఉపరతరాస ఋషికుమారవతు అవహితకరణ కలాపాస్తే అది ఎలా ఉండేదంటే ఒక ఋషికుమారులాగా ఉండేది అని చెప్పి తుంవా అరే ఆచరితం ఎంత పని చేశాను పరాకుగా ఉండటం చేత కనిపించలేదు కదా అని దాని గురించి నిరంతరం తలపోస్తూ అంతకుముందు చేసే యజ్ఞ కర్మకాండ గాని అంతకుముందు చేసే ఉపాసన గాని అంత తర్వాత చేసినటువంటి జ్ఞానం గాని భక్తి గాని మొత్తం విస్మరించిపోయాడు. ఇంకా ఇప్పుడు ఏముందన్నాడు? చింత ప్రారంభమైంది. దేని గురించిన చింత అన్నారు? హరిణ రాజకుమార చింత ఏర్పడింది అనమాట. చింత గొప్పదా చిత గొప్పదా? చిత అంటే శ్మశానాగ్ని గొప్పదా? చింత అంటే విచారం గొప్పదా అన్నాడు. నాయన చితాచింత ద్వయోర్మధ్యే చింత ఇవతు గరీయసి. చిత కంటే చింత గొప్పదండి అన్నాడు. ఎందుకంటే చీకి తాకి మధ్యలో సున్నా ఉంది, ఎక్కువ ఉంది కదండి, అందుచేత చింత గొప్పది అన్నాడు. దానికి దీనికి తేడా ఏమిటినాడు? చితలో చచ్చిపోయిన వాడిని కాలుస్తారు, చింత బతికున్న వాడిని కాలుస్తుంది అనమాట. అందుచేత చింత బహు భయంకరం ఆయన. అందులో ఏ చింత? హరిచింత అయితే మనకు సమస్తమైనటువంటి బాధలు పోతాయి. కానీ భగవత్ చింత అంత కాదు, దేహచింత ప్రారంభమైంది. దేహచింత కూడా కాదు, పరకీయ చింత ప్రారంభమైంది. పరచింత అంటే శత్రు చింతే, పర అంటే పరమాత్మ చింత కాదు ఇక్కడ. అందుచేత ఈ చింత అనేటువంటిది పనికి రాదు. ఇలా బాధపడుతూ ఉన్నాడు. అరే రే అని చెప్పి ఆ భగవంతుడిని ఈ రకంగా మృగబాలకము ఆ తల్లి ఆ రకంగా పోయింది. పిల్ల ఏమైపోయింది? కింవా ఆత్మజ విశ్లేష జ్వర దవ దహన శిఖాభి అయినా దాని తాలూకు వియోగం చేత బాధపడుతూ ఉన్నాడు అనమాట. అయితే ఈ రకంగా మనస్సులో దాని గురించి మృగదారక ఆభాసైన స్వారబ్ధ కర్మణ దాని మీద బాగా శ్రద్ధ కలిగి ఆలోచిస్తూ దాన్నే స్మరిస్తూ చివరికి కాస్త ఆయన ఏం చేశారు అంటే కరాల రభస ఆపజ్జత. ఆ తర్వాత దాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటే ఇంత లోపల ఒక ఎలుకను సర్పము ఏ రకంగా అయితే మింగివేస్తుందో ఈయన తాలూకు కాలమంతా కూడా భరతుని యొక్క కాలమంతా కూడా అది గడిచిపోయి దాన్ని పోషించడంలో పాలించడంలో సంతోషపెట్టడంలో గడిచిపోయి చివరికి మృత్యువు వచ్చింది. ఆ మృత్యువు చేత గ్రసింపబడ్డాడు. అయితే దేన్నైతే నిరంతరము తలుస్తూ ఉన్నాడో అప్పుడు అది కాస్త కనిపించకపోతే మృత జన్మ ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టే స్థితి వచ్చింది. దేన్ని స్మరించుకుంటూ చనిపోయారు? ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. దేన్నైతే నిరంతరం స్మరిస్తూ ప్రాణత్యాగం చేస్తామో మనకు అదే గతి వస్తుంది అని అన్నారు. అంతే యా గతి అదే అంతే యా మతి సా గతి. చివరిలో మనకు ఎలాంటి మతి ఉంటుందో అలాంటి గతే ఉంటుంది. పురంజనోపాఖ్యానంలో అదే జరిగింది. ఏమిటి? పురంజనుడు జీవుడు, పురంజని అతని భార్య బుద్ధితో చెప్పకుండా బుద్ధి లేకుండా వెళ్ళాడనుకోండి నాశనం అయిపోతాడు.
పురంజని అని ఆమెతో చెప్పకుండా వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. వచ్చేసరికి ఆమె కోపం వచ్చింది. ఒరే బుద్ధిహీనుడు అయి వెళ్ళావు, నువ్వేం సుఖపడతావురా అని. వాడు నానా అడవిలో తిరిగి వచ్చాడు. చివరికి ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఆ రకమైన స్థితి అనమాట. అంటే బుద్ధిహీనుడైన వాడు ఎవడూ బాగుపడడు. ఇది చెప్పడం అనమాట అక్కడ దాని తాలూకు విధానం. ఆ తర్వాత వచ్చాడు, ఆ బుద్ధి దగ్గరికి వచ్చాడు, ఆమెను బతిమలాడుకున్నాడు, బాగుపడ్డాడు. ఆ బుద్ధి ఉండడం ఆమెనే తరుస్తూ స్త్రీ రూపంగా తరిచాడు. మళ్ళా ఆడమనిషి అయిపోయాడు. పురంజనుడు అంత గొప్ప పురంజనుడు కాస్త ఎలాంటి వాడు, మహాచక్రవర్తిగా వర్ణించిన వాడు, చివరికి ఏమాడు ఒక ఆడమనిషి అయిపోయాడు. అప్పుడు ఒక పాండ్యరాజ తాలూకు కూతురుగా పుట్టి ఆ తర్వాత ఇంకొక రాజుగారిని చేసుకొని ఆ తర్వాత జ్ఞానం పొందాడని. అంటే దేనినైతే నిరంతరం మనం తలుస్తూ ఉంటామో అంతే యా మతిస్సా గతి అని ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి. అయితే అతను నిరంతరము చేసినటువంటి ఏ దివ్యమైనటువంటి తపస్సు ఏదైతే అంత ముందుందో భగవంతుడు ఒక స్వరూపాన్ని ఇస్తాడనమాట. అంటే పూర్వజన్మ స్మృతినిచ్చాడు. ఆ పూర్వజన్మ స్మృతి ఇచ్చేసరికి అతను లేడీ స్వరూపాన్ని స్మరించి చనిపోయేసరికి ఆ మృగదేహమే వచ్చింది. మృగదేహం వచ్చింది కానీ భరత సంస్కారం మాత్రం ఉంది అలాగే. ఇప్పుడు అనుకున్నాడు, వరే చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇది వరకు ఈ ఒక మృగాన్ని కాస్త పెంచుకొని ఆ రకంగా కాలక్షేపం చేశాను. ఈసారి ఇలా చెయ్యను. ఇప్పుడు నేను లేడీగా ఉన్నాను కాబట్టి నా జోలికి ఎవరు రారు, నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను కాస్త జాగ్రత్తగా ఉంటాను. అయితే దానికి ఎంత తెలుసు? పంచాంగం తెలుసు, సంవత్సరం తెలుసు, తిథులు తెలుసు, వారాలు తెలుసు. ఆ లేడీ ఏం చేసింది అన్నాడు, ఏకాదశి వ్రతంతో సహా చేసింది. లేడీ ఏకాదశి వ్రతంతో సహా చేయడం అంటే అది దానికి ఏమిటయ్యా? ఏకాదశి వ్రతం మానవులకు కదా చెప్పింది. ఎందుకంటే మనుష్యాధికారికం శాస్త్రం మనుష్యానేవ అధికరోతి. శాస్త్రం మనుషులకే కదా అన్నాడు. కానీ ఆయన ఆత్మస్వరూపంతో ఆ భరతుని యొక్క స్వరూపం కలిగి ఉండడం చేత ఆ మహానుభావుడు ఏం చేస్తున్నాడయ్యా? ఆ రకమైనటువంటి ఆయన తిన్న ఆహారం తీసుకోవడం వ్యాఖ్యానం రాస్తాడు. నాయన ఏమిటంటే ఆయన ఆహారం తీసుకున్నాడు, ఆకులు తిన్నాడు అన్నాడు. తిన్నాడండి అన్నాడు. ఎలాంటి ఆకులు తిన్నాడు? ఎండుటాకులు తిన్నాడు. పచ్చి ఆకులు తిన్నాడా? తిన్నాడు. ఎలా తిన్నాడు అంటే తన నిశ్వాసలతోటి ఆ పచ్చి ఆకుల్ని బాగా ఊది ఆ తర్వాత తిన్నాట. ఎందుకయ్యా అన్నాడు. ఎందుకంటే ఆ పచ్చి ఆకుల్లో ఉన్న రసాన్ని ఆస్వాదించడానికి చిన్న కీటాలు వస్తాయి. ఆ కీటాలు వస్తే దాని పొరపాటున తింటే ఆ పాపం నాకు సంక్రమించి మళ్ళా జన్మాభగం అవుతుందేమో, నాకొద్దు మహానుభావ అని అనుకొని నెమ్మదిగా ఆ రకంగా ఆహారం తీసుకుంటూ ఉన్నట్ట. ఎవరు? ఆ మహానుభావుడు భరత చక్రవర్తి లేడీ స్వరూపాన్ని ధరించి కూడాను. అందుచేత ఆయన ఇచ్చేవం నిగూఢ నిర్వేద విసృజ్య ఆ రకమైనటువంటి స్థితి. అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతాం అనుపథాత్ యత్ విముక్త సమస్త సంగస్య విముక్త పుణ్యారణ్య శరణస్య ఆత్మవత ఆత్మని సర్వేషాం ఆత్మనాం భగవతి వాసుదేవే అని తన గురించి పశ్చాత్తాపడుతున్నాడు. చింత ఎంత, అరెరే భ్రష్ట, నేను ఎంత భ్రష్టుడైపోయాను, ఎంత అహో అసాధ్వనుష్ఠితం. ఇంతకు ముందు వచ్చింది ఒక మాట, అరెరే ఎంత పొరపాటు చేసి ప్రియవ్రతుడు అనుకుంటాడు. అరే తండ్రి తాతగారు చెప్పారు బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకోవాలంటే చేసుకున్నాం, కానీ చేసుకొని కొన్ని వందల సంవత్సరాలు ఆమెతో కలిసి ఉండడం చేత ఎంత సమయం గడిచిపోయింది. అహో అసాధ్వనుష్ఠితం. ఆ రకంగా ఇక్కడ అహో కష్టం భ్రష్టోహం, ఎంత కష్టము, నేను కాస్త భ్రష్టుడైపోయాను. భాగవతం గురించి పోతన గారు చెప్తారు, ఆయన భాగవతం తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన. చిత్రం అంటే ఏమిటి అన్నారు? కష్టం అండి అన్నారు. ఎవరికి కష్టం? బ్రహ్మదేవుడికి కష్టం భాగవతం చెప్పడం, పరమేశ్వరుడికి కష్టం భాగవతం చెప్పడం. 4 శ్లోకాలు భాగవతం చెప్తే ముందు అర్థం కాని దశ అలాంటిదన్నమాట. అందుకోసమని ఇక్కడ మహాబాధపడ్డాడు. మహాబాధపడి చివరికి దాన్నే తలుచుకుంటూ సమస్తమైనటువంటి వ్రతాలన్నీ చేసి ధనుశ్రవణ మనన సంకీర్తన ఆరాధనానుస్మరణ అభియోగేన అశూన్య సకలజామేన కాలేన సమాహితం కార్త్స్యేన సమస్తమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని మననం చేసుకోవడం, దాని గురించే వినడం. ఎవరన్నా ఎక్కడన్నా దేవాలయాల్లో చెప్తుంటే అక్కడికి వెళ్ళి ఈ లేడు దూరంగా ఉండి వింటుండేదిట. నేను మొట్టమొదటిసారి భాగవత సప్తాహం చెప్పినప్పుడు ఒక ఆశ్రమంలో విశాఖపట్నంలో చెప్పా. ఒక స్వాముల వారు ఆయన చెప్పండి అంటే చెప్పి ఆయన ఇప్పుడు తునిలో ఉంటారు. ఆ స్వాముల వారు సచ్చిదానంద సరస్వతి స్వాముల వారు చెప్పండి అంటే నాకు అదే కొత్త వినం. 2 చెప్పింది ఇప్పుడు దాకా, ఇది 3వది ఇక్కడ కూర్చొని మధ్యలో కొంత భాగం పంచుకోవటం. చెప్తూ ఉండగా ఒక రోజున మొట్టమొదటి మహాత్మ్యం ఉంది. మొట్టమొదటి రోజున ఒక తెల్లటి కుక్క బొట్టు పెట్టుకుని సింధూరం పెట్టుకున్న ఒక కుక్క వచ్చి కూర్చుంది. ఆ కుక్క 7 రోజులు వినదండి. 7 రోజులు ఉన్నది. నేను అడిగాను స్వాముల వారి ఆశ్రమంలోకి ఆ కుక్క రావడం ఆయనకి కూడా తెలియదు, ఎక్కడో ఉందేమోనండి నాకు తెలియదు, ఆశ్రమంలోకి కుక్కను వచ్చే పరిస్థితి లేదు. 7 రోజులు ఇలా ఆ మంటపం చుట్టూ అందరూ ప్రదక్షిణ చేస్తుంటే ఆ కుక్క కూడా ప్రదక్షిణ చేసింది. ప్రదక్షిణ చేసిన తర్వాత 8వ రోజు మళ్ళా స్వాముల వారిని ఒకసారి నమస్కారం చేసి మాట్లాడదామని నాకు ఇంత అవకాశం కల్పించారని వెళ్ళాను. వెళితే స్వాముల వారు ఆ కుక్క నాకెందుకు ఒక ఆశ్చర్యం వేసింది. ఆ కుక్క రోడ్డు దాటి వెళ్ళటం కూడా నాకు తెలుసు.
ఆ తర్వాత అడిగాను, ఆ కుక్క వస్తుందండి, కుక్క లేదండి, రావట్లేదండి అని అన్నారు. అది ఏమో తెలియదు, ఒక ఆశ్చర్యకరమైన విషయం. మొన్న ఒక రోజున ఉపన్యాసం చెప్తుంటే ఇట్లాగే ఆ కుక్క వేదిక పైకి రావడానికి మహాప్రయత్నం చేస్తుంది, రాలేక అక్కడ కూర్చొని వెళ్ళిపోయింది. కొద్దిసేపు కూర్చుంది, వెళ్ళిపోయింది. ఏదో ఒక ఆశ్చర్యం ఉండగా, ఎందుకంటే ఇది చెప్పే వక్త విషయంలో అనుకోకండి, ఇది మన గొప్పతనం, నేను చెప్పినంత మహిమని కాదు, ఆ కథలో ఉన్న గొప్పతనం. దాని గురించి ఏదో జీవి ఏదో రూపంగా ఎక్కడొక్కడొక్కడ ఉంటుంటే ఉంటారనమాట. అందుచేత మనం విన్నామని అనుకోకర్లా, ఎన్నో విన్నవి క్రిమికీటాదులు కూడా వింటవి, వాటి యొక్క శ్రోత్రపథంలో వెళ్ళిపోవచ్చు. అందుచేత ఆ రకమైనటువంటి స్థితి ఉంది. ఇప్పుడు ఆ మహానుభావుడు చివరికి ఆ రకమైనటువంటి ఆ లేడీ అన్ని రకాలుగా విని మననం చేసి సంకీర్తనారాధనాదుల చేత ఆ మనస్సును కాస్త వారు పవిత్రం చేసుకొని ఆ తర్వాత ఇచ్చేవం నిగూఢ నిర్వేద విసృజ్య మృగీం మాతరం పునః భగవతి క్షేత్రము ఉపశమశీలం మునిగణదయితం శాలగ్రామం పునశ్చాశ్రమం కాలంజరాత్మచాజగామ తస్మిన్నపి. ఆ తర్వాత దాని కాస్త ఆ శరీరాన్ని కాస్త చివరికి ఉత్సర్జ విడిచిపెట్టింది. ఆ మృగ శరీరం కాస్త అంటే రెండవ జన్మ అయిపోయింది. ఇప్పుడు ఇక మూడవ జన్మ. త్రిభిర్జన్మభి భరత ప్రపేదే ముక్తి. 3 జన్మల చేత శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే అష్టమోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీశుకౌవాచ. ఇహ 3వ జన్మ ఒక దివ్యమైనటువంటి అంగిరో గోత్రంలో పుట్టినటువంటి ఒక మహానుభావుడున్నాడు. సమస్తమైనటువంటి శమతమ సంపత్తి కలిగిన వాడు, వేదములు చదివినవాడు. అలాంటి మహానుభావుని యొక్క ఇంట్లో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఇలా ఉంటూ ఉంటే అతనికి 2 భార్యలు. ఒక భార్య, రెండవ భార్య యందు ఒక కవలలు పుట్టారు. ఆ కవలలో ఇతను మిథునం యవీయస్యాం భార్యాయాం, ఒక ఆడపిల్ల మగపిల్లవాడు. ఆ ఆడపిల్ల మగపిల్లవాడు ఆ బ్రాహ్మణోత్తముని యొక్క 2 భార్యల్లో చిన్న భార్య యొక్క సంతానము జంట అయితే, కవలలైతే ఆ కవలల్లో మగపిల్లవాడుగా పుట్టాడు. యస్తు తత్ర పుమాంస్తం పరమభాగవతం రాజర్షి ప్రవరం. ఆ కవలల్లో మగపిల్లవాడు ఎవరయ్యా అన్నాడు. రాజర్షి ప్రవరం మహాభాగవతం. ఈ పదాలు ఎంతమందికి వేశారో జాగ్రత్తగా చూస్తే మనం ఎవరు భాగవతులు ఎవరు మహాభాగవతులు అనేది తెలుస్తుంది. పరీక్షన్ మహారాజుకి మహాభాగవతుడు అన్నారు, భరతుడిని మహాభాగవతుడు అన్నారు. అలా ఎవరినన్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఆ మహానుభావుడు చరమ శరీరిన విప్రత్వం, చిట్ట చివరి శరీరం ఇది బ్రాహ్మణత్వం అనేటువంటిది వచ్చింది. విద్యయా యాతి విప్రత్వం త్రిభిశ్రోత్రియ ఉచ్యతే అని. విద్య అంటే ఏమిటి అన్నాడు. అంటే సా విద్యాయా విముక్తయే, ఏది మోక్షాన్ని కలిగిస్తుందో ఆ విద్య. అందుచేత అలాంటి విప్రత్వాన్ని పొందాడు. అయితే అతను తన యొక్క ఎప్పటికీ తెలిసింది ఏమిటంటే ఆ లేడి జన్మ కొద్దిగా సార్థకం చేసుకున్నా. ఎందుకంటే అక్కడ ఏకాదశ్యాది వ్రతాలు చేసుకున్నాను, ఇతరులతో ఎక్కువగా మాట లేకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేశాను. ఇప్పుడు బ్రాహ్మణ జన్మ వచ్చింది, ఈ జన్మ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు మహా శ్రద్ధ కలిగి ఉన్నాడనమాట. ఆ శ్రద్ధ కలిగి ఉంటే, ఎందుకంటే ఏకనాథ మహారాజుతోటి, ఏకనాథుడు మహాభక్తుడు, ఆయన దివ్యమైనటువంటి కవి, మహాభక్తుడు. ఆయనతో అన్నారు, స్వామి మీరు ఎల్లప్పుడూ భగవంతుడిని నిరంతరం స్మరిస్తుంటారే, ఏమిటండి ఎందుకండి అని అన్నారు. అయితే ఆయన మీద అందరికీ భక్తి ఉంది, ఆయన ఏం చెప్తే అది జరుగుతుందని. ఆయన అది పోయిందని అన్నాడు. అదిగో ఆ పక్కన ఉంటుంది రా చూసుకోరా అంటే దొరికేది. ఆయన ఒక మాట చెప్పారు, ఆయన ఏం చెప్తే అది జరుగుతుందని. ఆయన నా సంగతి సరే కానీ నీ ముఖం చూస్తే ఒక 1 నెల రోజుల్లో నీకు మృత్యువు ఉన్నది రా అబ్బాయి, అది చూసుకొని ఆయన అన్నారు. అనేసరికి ఆయన గజ 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 వణికిపోయాడు. వణికిపోయి మహాకోటీశ్వరుడు పిల్లల్ని పిలిచాడు, దస్తావేజులు తీసుకొచ్చాడు, అవేవో ఆస్తి పంపకాలు వ్యవహారం అంతా చేశాడు. చేసి ఆ తర్వాత వెంటనే ఆయన కూర్చున్నాడు, తపస్సు చేసుకొని భగవన్నామం చేసుకుంటాను కూర్చున్నాడు. 1 నెల రోజులు నిరంతరం, వారం రోజులు ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని మిగతా అంతా ఆయన జపం చేసుకుంటూ కూర్చున్నాడు. 1 నెల రోజులు దాటిపోయింది, ఆయన చెప్పిన సమయం దాటిపోయింది, వారం రోజులు అయింది, చావు రాలా. అదేంటి ఆయన వస్తున్నాడు రాలేదు ఏం చూసుకున్నాడు. ఇప్పుడు వాడు చూసుకుంటూ ఏం చేశావు ఈ లోపల అన్నారు. క్షణం విడిచిపెట్టకుండా చేశానండి, 1 కోటి పైన చేసి ఉంటానండి కృష్ణనామస్మరణ అన్నాడు. అదనమాట. నీకు ఈ మాట చెప్తే ఎలాంటి స్థితిలో నాకు రోజు అదే భయం రా అబ్బాయి, అందుకోసం ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. ఉత్థాయోత్థాయ బోద్ధవ్యం మహాభయం ఉపస్థితం మరణ వ్యాధి శోకానాం కిమధ్య నిపతిష్యతి. ఈరోజు ఏదొస్తుందో తెలియదు, లేస్తూనే భగవద్ధ్యానం అందుకోసం చేయాలి. అయినా అందుకోసం ఏ రకమైనటువంటి దుస్థితి లేకుండా వచ్చి పరమాత్మని ఆ రోజు నాకు ఆ భయం ఉంది కాబట్టి చేసుకుంటున్నాను ఆయన, వీళ్ళు రా అన్నారన్నమాట.
అందుచేత ఇప్పుడు ఆ రాజర్షిప్రవరుడైనటువంటి పరమ భాగవతోత్తముడు ఇప్పుడు బ్రాహ్మణుని యొక్క కుమారుడుగా పుడితే వాళ్ళ అన్నదమ్ములందరూ గాను అతన్ని కొద్దిగా బెదిరిస్తూ, ఎందుకంటే అతను ఉపనయనం చేసి వేదం చదవరా అంటే కూడా బలాత్కారంగా చెప్పినా చదవట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక కర్మ చేస్తే జన్మారంభకం, మళ్ళా పుట్టుక వస్తుంది. ఈ పుణ్యకర్మ చేస్తే పుణ్య సంబంధమైన జన్మ వస్తుందిగా. కపూయ చరణా కపూయాం యోనిమాపజ్యంతే, రమణీయ చరణా రమణీయాం యోనిమాపజ్యంతే. నిందితమైనటువంటి ఆచరణ చేసినాడు నిందితమైనటువంటి జన్మ వస్తుంది, ఉత్తమమైన జన్మ చేస్తే ఉత్తమమైనటువంటి గతి వస్తుంది మళ్ళాను. అందుకోసం జన్మారంభకమైనటువంటివి ఏవి చెయ్యకుండగా ఆయన ఎలా ఉన్నాడు? జడ అంధ బధిర స్వరూపేణ దర్శయామాస లోకస్య. తన స్వరూపాన్ని ఒక జడుల్లాగా, ఒక చెవిటివాళ్లాగా, అంధుళ్లాగా ఆ రకంగా ఉన్నాడు. ఇలా ఉంటే తర్వాత ఆత్మజుని యొక్క స్థితిని అతని మీద చాలా ప్రేమ కలిగి ఆ తండ్రి గారు నాయన ఉపదేశం చేసి జాగ్రత్తగా చదువుకోరా, అది చేయరా అంటే అనుశిష్టేన వస్తుత తండ్రి గారు చెప్పిన మాట వినవలసిందే. అనుశిష్టే భావ్యం పితపుత్రేణ, ఆయన తండ్రి చెప్పిన మాట వినాలిరా అన్నారు. అయినప్పటికీ కూడాను ఆయన ఏం చేశారు? తండ్రి గారు చెప్తే ఆయన ఇగో ఇలా చేయరా, ఎడం చేత్తో చేయరా, కుడి చేత్తో చేయరా అంటే అస్తవ్యస్తంగా చేస్తూ ఆయన ఏదో రకంగా ఒక అవధూత యొక్క లక్షణాలంతా కూడాను ప్రవర్తింపజేస్తున్నాడు. ఇలా అతని గురించి ఆలోచించి ఆ తండ్రి గారు కాస్త నేను మిగతా పిల్లలతో పెద్దవాళ్ళతో చెప్పారు, మరి వాడిని జాగ్రత్తగా చూసుకుంటారా అబ్బాయి అని చెప్పి స్వయం తావతు అనధిగత మనోరథ కాలేన అప్రమత్తేన స్వయం గృహేవ ప్రమత్త ఉపసంహృత. చూడండి, మనం చాలా ప్రమాదంగా ఉన్నా ప్రమాదం లేకుండా ఉండేవారు ఎవరయ్యా అన్నారు? మృత్యుదేవత. ఏ క్షణంలో తీసుకెళ్లారో ఠక్కున అదే క్షణంలో వచ్చి పట్టుకుపోతుంది అనమాట. ఇంకా మీకు క్షణం ఆలస్యం చేయదు, మనం ఆలస్యం చేయవచ్చు. ఈ పని ఇవాళ కాదు రేపు చేద్దామండి, ఒక 10 నిమిషాలు ఆలస్యంగా మొదలు పెడతామండి అన్నారు. అంటే అలాగే అన్నారు. అందుకోసమే వాల్మీకి మహర్షి యోగ వాసిష్టంలో చెప్తారు, వశిష్ఠుల వారు అంటారు, నాయన ఆయుష క్షణయేకోపి సర్వరత్నైర్న లభ్యతే. ఆయుర్దాయంలో క్షణంగాను నువ్వు రత్నం రాసిపోయి దొరకదు. అలాంటి క్షణాన్ని ఎవరైతే వ్యర్థం చేస్తారో అంతకంటే ప్రమాదం లేదయ్యా అన్నాడు. అందుచేత ప్రమాదం అంటే ఏమిటి అన్నాడు? ప్రమాదం అంటేనే మృత్యువు, అప్రమాదం అంటే అది మోక్షం ఆయన అన్నారు. అందుచేత ఆ పిల్లవాడి నుంచి తలచి అతను కాస్త చనిపోయాడు. వాళ్ళ తల్లి కూడాను ఏం చేసిందంటే ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను పెద్ద భార్యకి అప్పచెప్పి ఏమి కూడా దేహత్యాగం చేసింది. ఇలా ఈ రకంగా తండ్రి గారు వెళ్ళిపోయేసరికి ఈ అన్నదమ్ములు ఏం చేశారు? ఇతని తాలూకొక అమాయకత్వంలో ఉన్నటువంటి స్వరూపాన్ని చూచి అతత్ప్రభావ విధ, అతని గొప్పతనం వాళ్ళకి తెలియదు. ఆయన ఎవరో, ఆయన గొప్ప స్థితి ఏమిటో ఏమీ తెలియక అతను నాయన ఆ పొలం పనులు చూడు, అవి చూడు, ఇవి చూడు అని చెప్పి అతను ప్రేరణ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఇంకన్నా ఎలాంటి అన్నం పెట్టారో చూడండి. కదన్నం అంటే ఏమిటి? చెడ్డన్నం, పాచిపోయినటువంటి పొద్దున్న అన్నం రాత్రి తీసుకుని మరి అన్నం తినరా అంటుండేవారు అనమాట. ఇంతేకాకుండా నేను ఒకప్పుడు ఏం చేశారు అన్నారు అంటే అన్నమలం దదతి, అన్నమలం పెట్టారటండి. అన్నమలం అంటే అన్నం తాలూకు ఒక మలాన్ని పెట్టారటండి. అన్నమలం అంటే ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మలద్రవ్యం కూడా ఉంటుంది ఆ వస్తువుకి. అంటే అన్నం తాలూకు మాడు చెక్క ఉంటుంది చూసారా, దాన్ని అన్నమలం అంటారన్నమాట. కొంతమంది మనం మాడు చెక్క అంటే నాకు మహా ఇష్టం అండి అని తింటుంటారు. ఏది తినాలో, మధ్యాహ్నం తినాలో, అగ్రాన్నం తినాలో, అధమాన్నం తినాలో దానికి ఒక పద్ధతి ఉంటుందన్నమాట. అందుచేత పెద్దలకు పెట్టేటప్పుడు ఎలాంటిది పెట్టాలి? నాకు బాగా మాడితే మహా ఇష్టం అండి, అలాగ పొంగి కాఫీ వేడిగా ఉంటే ఇష్టం అండి అంటుంటారు. ఆ నురుగు ఉందనుకోండి, ఆ నురుగునే తాగితే ఏమిటన్నారు? బ్రహ్మహత్య, దాంట్లో ఒక భాగం పంచుకొని తాగినట్టు అనమాట, అది ఉన్నదనమాట. అందుచేత ఈ రకమైన ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది, దేనివల్ల సంస్కారానుబద్ధంగా ఉంటుంది. అయితే ఈ రకంగా ఆ పిణ్యాకము ఇవన్నీ కూడా పెట్టి అతన్ని కాస్తాను మనం వరుసపరుచుకుని హీనంగా చూస్తూ ఉన్నట్ట. కథనం అభ్యవహరితే, ఆయన ఏది పెట్టినా సరే అమృతప్రాయం దాన్ని గణించకుండా శీతోష్ణ వాతవర్షేషు వృషైవ అనామృతాంగ పీన. ఎలా ఉన్నాడు? తిని బాగా దృఢంగా ఉన్నాడు, మహాపరాక్రమవంతుడిలాగా కనిపిస్తున్నట్ట. ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన కుపటావృత కటి ఉపవీతేన ఉరుమషణ ద్విజాతిరితి బ్రహ్మబంధురితి. అతను చూచారు, అతనికి ఏమైనా మంచి బట్ట అన్నారు. బట్ట పెద్ద మంచిదేం కాదండి, విపరీతమైనటువంటి నల్లబడిపోయినటువంటి బట్ట. యజ్ఞోపవీతం ఏమన్నా కొద్దిగా శుద్ధంగా ఉందన్నారు, అది కూడా నల్లబడిపోయింది. వీడిని అలాంటి వాడిని ఏమంటారయ్యా అన్నాడు. వాడు బ్రహ్మబంధువు అండి అని. బ్రాహ్మణుని చెప్పుకోవడం తప్ప బ్రాహ్మణ లక్షణాలు లేవు. బ్రాహ్మణుడు శుద్ధంగా ఉండవలే, మంచి వస్త్రం ధరించవలే, యజ్ఞోపవీతం పరిశుద్ధంగా ఉంచుకోవలే, ఇలాంటివి అనమాట. ఎందుకంటే బట్ట బాగా ఉంటేనే మనిషికి గౌరవం అయ్యా, బట్ట బాగా లేకపోతే మనిషికి గౌరవం ఏంటి? అంబరం జాగ్రత్తగా ఉండాలి. పీతాంబరం కట్టుకున్నాడు కాబట్టి సముద్రుడు విష్ణుమూర్తిని రాగానే లక్ష్మీదేవిని చేసుకోవయ్యా అని ఇచ్చాడు. అదే దిగంబరుడే వచ్చాడు ఈశ్వరుడు, విషం తాగవయ్యా అని ఇచ్చాడు అనమాట. బట్ట లేకపోతే గౌరవం ఏంది? బట్ట గౌరవం లేదని అనుకోవద్దయ్యా, బట్టను బట్టే గౌరవం అన్నాడు అనమాట. కాబట్టి కిం వాసశైవం నవిచారణీయం, బట్టదేముందని కొట్టిపారేక ఉన్నదంతా బట్టలోనే ఉందన్నమాట. ఇంకొక ఆయన ఉన్నాడు, పిచ్చివాడా అక్షరాణి పరీక్షంతాం అంబరాడంబరేణ కిణకిం.
అంబరంతో ఆడంబరమే ఉందయ్యా, అక్షరాలు పరీక్షించు, కుక్షిలో ఉన్న అక్షరాలు ఉన్నారన్నమాట, అది చూస్తే చాలు అని చెప్పి ఒక మాట చెప్తుంటారు. అస్తు ఇక్కడ చెప్తున్నారు ఆయన గొప్పతనం తెలియక ఆయన ఏం చేశారంటే ఆయన బ్రహ్మబంధువులాగా అని చెప్పి ఊళ్ళో అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆ మహానుభావుడు ఏం చేశాడు, ఒక రోజున ఒక కంచె మీద బ్రహ్మాండ పైన ఆ పొలంలో ఎత్తుగా కూర్చోబెట్టుకుంటే అలా కూర్చొని ఒరేయ్ ఆ పొలం అంతా కాస్తుండరా అని అన్నారు. అలాగే అన్నాడు. ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, వాడు పెడితే తిన్నాడు, లేకపోతే కూర్చున్నాడు, దృఢంగా ఉన్నాడు. ఆహారం ఏది పెట్టినా సరే దృఢంగా కూర్చున్నాడు. ఇక పరత ఆహారం కర్మవేతనత ఈహమాన స్వభ్రాతృభిరపి, రే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చో, నీకు అర్ధనా ఇస్తా, నువ్వు ఏదైనా కొనుక్కుందువానివి అని చెప్పి, లేకపోతే నీకు ఇంత అన్నం ఎక్కువ పెడతా, ఇలా వాళ్ళు కాస్త ఒక జీతగాన్ని చూచినట్టుగా చూచి ఉన్నప్పటికీ కూడాను ఆ కంచె మీద కూర్చొని ఆ పద్మాసనం వేసుకుని దృఢాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఇలా ఉంటూ ఉండగా అక్కడ ఒక రోజున ఒక వృషలపతి భద్రకాళి ఉపాసన చేసేవాడు ఒక వృషలపతి, ఒక శూద్రులకు అధిపతి అయినటువంటి వాడు ఒకతను ఏం చేస్తున్నాడంటే ఆ భద్రకాళి ఉపాసన చేస్తూ ఒక నరబలి చేయాలనుకున్నాడు. ఆ నరబలి ఏం చేస్తే బాగా ఉంటుంది, ఒక బ్రాహ్మణోత్తముని కనుక ఇచ్చినట్లయితే అమ్మవారి సిద్ధి అవుతుంది, సిద్ధి కాగానే అతను గొప్ప స్థితిని పొందవచ్చు అని అనుకున్నాడు. అందుచేత ఎవరైనా దొరుకుతారేమో అని పురుష పశువు ఆలభమాన అంటే ఒక పురుష పశువుని కాస్త ఆలంబనం చేయాలి అని అనుకున్నాడు. అలాంటి సమయంలో అక్కడ ఆయన రాత్రి సమయంలో అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ మహానుభావుడు చూచాడు. వీరాసనేనా అన్నాడు. వీరాసనంలో కూర్చున్నటువంటి అతను కాస్త చూచి వాళ్ళు ఏం చేశారంటే అతని యొక్క సేవకులు ఆ రాజు యొక్క వృషలపతి యొక్క సేవకులంతా కూడా అతను తీసుకొని వచ్చారు. వచ్చేసరికి ఇది తేషాం వృషలానాం, వాడు కాస్త కూర్చోబెట్టారు, అలంకరించారు. అలంకృత్య శిరశ్ఛేద అంటుంటారు. అలంకారం చేసి మేకనైనా సరే వాడు ఏం చేస్తారు, ముందు దాన్ని బొట్టు పెట్టి దానికి ఒక దండ వేసి ఆ తర్వాత తెగ నరుకుతుంటారు. ఆ రకంగా అతను కూడా తీసుకొచ్చారు, అలంకారం చేశారు. ఇతను కాస్త సంహారం చేద్దాము అని చెప్పి అతను అనుకున్నారు. వృషల రాజపణి పురుష పశోహో అసుర్గాసవేన దేవీం భద్రకాళీం యక్షమాణ, వీడిని సంహారం చేసి ఆ ముండంలో నుంచి వచ్చినటువంటి ఆ రక్తాన్ని కాస్త అమ్మవారికి చల్లి ఆ రకంగా పూజ చేద్దామని అనుకున్నట్ట. ఇలా అనుకుంటూ ఉండగా ఉత్సిక్త మనసాం భగవత్కళావీరకులం కదర్థీకృత్య ఉత్పథేన స్వైరం విహృతాం హింసా విహారాణం కర్మ అతిదారుణం యద్ బ్రహ్మభూతస్య సాక్షాత్ బ్రహ్మర్షిసుతస్య నిర్వైరస్య సర్వభూత సుహృదః సూనాయామిపి అననుమతం ఆలంబనం తదుపలభ్య. చూచింది అమ్మవారు. భద్రకాళి అమ్మవారు బ్రహ్మాండమైన విగ్రహం చూస్తున్నది. ఎలాంటి వాడితను, సాక్షాత్తు బ్రహ్మర్షి సుతుడు, అలాంటి మహానుభావుడు, పరమ భాగవతోత్తముడు, ఇతన్ని చంపుదాను అనుకుంటున్నారే అని అనుకున్నదనమాట. అందుకోసం ఆయన ఎప్పుడైతే బలి చేద్దామని అనుకుంటున్నారో ఆవిడ వెంటనే ఆ విగ్రహంలో నుంచి భద్రకాళి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఒక కత్తి తీసుకుంది. కత్తి తీసుకొని అందరినీ, ఎవరైతే వృషలపతి వాడు నిరంతరం అనేక సంవత్సరం నుంచి భద్రకాళి అమ్మవారి ఉపాసన చేస్తున్నా సరే పరమ భాగవతోత్తముడు అయినటువంటి ఆ భరతుని యొక్క స్వరూపము, ఒక బ్రాహ్మణ స్వరూపము, దివ్యమైన అవధూత స్వరూపము, ఆ స్వరూపాన్ని సంహారం చేయడానికి వీడు సిద్ధమయ్యాడని చెప్పి వెంటనే లోపల నుంచి భద్రకాళి వారు ఠక్కున బయటకు వచ్చిందనమాట. బయటకు వచ్చి వెంటనే ఒక కరవాలం తీసుకుంది. కరవాలం తీసుకొని టక్క 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 అందరినీ ఆ శిరస్సు కాస్త ఛేదించి పారేసింది. ఎగిరిపోయిన ఆ శిరస్సును కాస్త కందుకలీలయ బంతులు ఆడుకున్నట్టు ఆ భద్రకాళి అమ్మవారు ఆడుకుంది. నాయన ఆ మహానుభావుడు భరత చక్రవర్తి యొక్క 3వ రూపమైనటువంటి ఆ స్వరూపాన్ని రక్షించింది. ఆయన తేనైవ అశిన వివృక్ణ శ్రీష్ణాం గళత్ స్రవంతం అసృగాసవం అత్యుష్టం, వాళ్ళ తలకాయలు నరికితే ఆ ముండల్లోంచి వచ్చే ఆ రక్తాన్ని కాస్త భద్రకాళి అమ్మవారు శుభ్రంగా తాగి ఆ తర్వాత ఏం చేసింది, ననర్తచ విజహారచ శిరకందు కనిలయ, ఈ బంతులు ఆడినట్టుగా 10 బంతులతో ఆ తల్లి కాస్త ఆడుతున్నదిట. చూచావా నాయన పరీక్షన్ మహారాజా, ఇలా ఉంటుంది భగవంతుని ఆశ్రయించినటువంటి వాళ్ళ కలిగే రక్షణ ఇది, భగవంతుని యొక్క భక్తులైన వాళ్ళని హింసించే వాళ్లకు శిక్షణ ఇది సుమా అని చెప్పానదనమాట అని అన్నారు మహానుభావుడు. ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కాత్స్యేన ఆత్మనే ఫలతి యోహి యస్య విపరీతమాశంకతే సహా తత్ఫలమనుభవతి. ఎవరు అవతల వాళ్ళకి హాని చేయాలని చూస్తాడో వాడు ఆ ఫలాన్ని పొందుతాడు సుమా అని చెప్పి మహదభిచార అతిక్రమ, మహాత్ములైన వాళ్లకు అభిచారం చేసి ఆ రకమైన కష్టం కలిగి చేసేవాడికి కాత్స్యేన ఆత్మనే ఫలతి. మనం పెద్దలకి ఎవరికైనా అపకారం చేద్దామంటే అది మనకు ఫలిస్తుంది సుమా అని చెప్పి అంటే భద్రకాళి అమ్మవారు అలా ఎందుకు చేశారయ్యా అన్నారు. భద్రకాళి అమ్మవారు అంటే ఎవరయ్యా అన్నారు. దుర్గామ్మవారయ్యా అన్నారు. దుర్గామ్మవారు అంటే ఎవరయ్యా అన్నారు. కృష్ణ పరమాత్మయ్యా. యః కృష్ణ సైవ దుర్గా స్యాత్ యా దుర్గా కృష్ణ ఏవ సహ అనయో అంతరాదర్శి సంసారాత్ నవిముచ్యతే. దుర్గామ్మవారికి ఆ కృష్ణ పరమాత్మకి తేడా చూడద్దు, చూస్తే సంసారం నుంచి బయటపడరు.
అందువల్ల ఆ తల్లిని ఆశ్రయించండి. ఎవరా తల్లి? గేహన్ నాకతి గర్విత ప్రణమతి స్త్రీ సంగమో మోక్షతి ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతి క్ష్మావల్లభో దాసతి మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి త్వత్పాద సంసేవనాత్ త్వాం వందే భవభీతి భంజనకరీం గౌరీం గిరీశ ప్రియే అని మహానుభావుడు దుర్వాస మహర్షి రాశారు. తల్లి, ఓ తల్లి, నిన్ను ఆశ్రయించడం, నిన్ను కనుక ఆశ్రయిస్తే, నిన్ను పూజిస్తే అంతకుముందు నరకంలా ఉన్న ఇల్లు గేహన్ నాకతి స్వర్గమైపోతుంది. గర్వించిన వాడు నమస్కారం చేస్తాడు తల్లిని, అనేక రకములైన సౌఖ్యం కలుగుతాయని చెప్పారు. అందుచేత ఆ భద్రకాళి అమ్మవారు ఆ రకంగా చేసేసరికి స్వశిరశ్ఛేదనం, తన యొక్క శిరశ్ఛేదనం చేద్దామనుకుంటే దాని పరిస్థితి రకంగా అయింది నాయన అని చెప్పి ఆ మహానుభావుని ఆ తల్లి రక్షించింది అని చెప్పి అంటూ పరిరక్షమాణానాం తత్పాదమూలం కుతశ్చిత్ భయం ఉపసృతానాం భాగవత పరమహంసానాం. భాగవత పరమహంసలకు ఆ తల్లి యొక్క పాదారవిందమును ఆశ్రయించిన వాళ్ళకి, కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళకి నాయన సంరక్షణ ఉంటుంది సుమా. శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే జడభరత చరితే నవమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఈ తర్వాత చూడండి, ఇక్కడికి ఏమైంది? భరత జన్మ, ఈ తర్వాత మృగజన్మ, తరువాత విప్రజన్మ. ఈ విప్రజన్మలో ఇక్కడి నుంచి బయటపడ్డాడు ఆయన. బయట పడవేసింది పరమాత్మ యొక్క స్వరూపం. అయితే ఆయన కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా పరమాత్మ ప్రేరణ చేతనే అక్కడి నుంచి మళ్ళీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళొచ్చుగా, వెళ్ళలేదు ఆయన. అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఒక రోజున ఏదో వెళుతున్నారు, ఆయన గతి ఏమిటో తెలియదు. తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక మహానుభావుడు వచ్చాట. ఆయన రాజుగారు, రహూగణ మహారాజు అని ఆయన పేరు. ఆశ్చర్యం ఏమిటంటే, ఎవరు ఈ రహూగణ మహారాజు అంటే గుర్తుపెట్టుకుని ముందే చెప్తే తర్వాత మర్చిపోతానేమో అని. ఈ రహూగణ మహారాజు భరతుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు ఒక లేడి పిల్లని పెంచుకున్నారుగా, ఆ లేడి పిల్ల రహూగణ మహారాజు అయి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రహూగణ మహారాజు లేడి పిల్ల, ఆయన పెంచుకున్న లేడి పిల్ల, దాన్ని తలపోసి పోస్తే అదేం ఏమైంది, చివరికి అది చనిపోయింది. దాన్ని తలుచుకొని ఆయన లేడైపోయాడు. ఆ లేడి కాస్త ఆయన వాడు కాస్త పుణ్య విశేషం చేత పరమాత్మ కృప చేత బ్రాహ్మణోత్తముడయ్యాడు. బ్రాహ్మణోత్తమైన వాడైన వాడు అవధూతగా ఉన్నాడు. ఇలా ఉన్న ఈ మహానుభావుడు ఇప్పటికీ లోపల సంస్కారం ఉంది. అరే ఆ లేడి పిల్లగా పుట్టానే, పాపం అదేమైపోయిందో అనుకున్నాడుగా. ఐహికంలో దాని రక్షణ గురించి ఆలోచించాడు. ఇప్పుడు ఆముష్మికంలో పరమాత్మ, వీళ్ళిద్దరికంటే పైన పరమాత్మ ఉన్నారు. పరమాత్మ ఆలోచించారు, ఓహో ఆ లేడీ ఇతని చేత పోషింపబట్టం చేత, అందుకోసమే హరిణ రాజకుమార ఇలా పదాలు ఎందుకు వేశారంటే వీడిని ఈయన చేత ఉద్ధరింపజేద్దాం అనుకున్నారు. ఆ లేడి పిల్లగా కాస్త రహూగణ మహారాజు అయింది. ఆ రహూగణ మహారాజు 2 రాజ్యములకు అధిపతి, సింధు సౌవీరపతి. సింధు దేశమునకు సౌవీర దేశమునకు ఆయన రాజు. ఆయన కాస్త ఇక్ష్మతీ నదీ తీరంలో కొంతమంది పల్లకిని కాస్త మోసేవాడు ఉన్నారు, బోయలు అంటుంటారు. వాళ్ళు కాస్త మోస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒకడు కాస్త ఒంట్లో బాగాలేదని చెప్పి పక్కకి తప్పుకున్నాడు. 3 ఉన్నారు, ఇంకో బోయ అవసరమైంది. ఆ బోయ అవసరమయ్యేసరికి ఆ మహానుభావుడు కనిపించారు. ఎవడు? ఈ జడభరతుడు కనిపించాడు. ఈ మహానుభావుడు కనిపించేసరికి ఎలా ఉన్నాడు? యువ సంహరణాంగ, ఎలా ఉన్న ఎద్దులాగా ఉన్నాడు అంటుంటారే, అలా అనమాట. మంచి బలమైనటువంటి వాడు. ఓఢుమ్మలం, వీడి మోటానికి సరిపోతాడు అనుకున్నారు. తీసుకొచ్చి ఏమయ్యా మోస్తావా అన్నారు. ఆ మహానుభావుడుకు కోవిధి కోనిషేధ నిస్త్రైగుణ్యే పథి విచరతాం. ఆయన త్రిగుణాతీతమైన పరమాత్మ స్వరూపంలో స్వరూప అనుభావం కలిగినటువంటి వాళ్ళకి చెయ్యి అంటే ఏదో చేయమంటే చేస్తారు, వద్దంటే మానేస్తారు. విషయమే లేదానికి. అందుచేత శిబికాం సమహానుభావ అనే శిబికను అది మోయటం అనేది మొదలుపెట్టాడు. ఇలా మోస్తున్న సందర్భంలో మిగతా వాళ్ళందరూ కొద్దిగా కుర్చగా ఉంటాం, ఈయన కొద్దిగా ఎత్తుగా ఉంటాం. ఆ తర్వాత ఆ రాజుగారు కాస్త ఆయనకేం పని, అరే ఎవరన్నా ఉన్నారా చూసుకొని తీసుకొచ్చారు. అనేసరికి ఈయన 7 అడుగులు ఉన్నారు, మిగతా వాళ్ళు 5 అడుగులు 5.5 అడుగులు ఉన్నారు. అది కాస్త కొద్దిగా ఒరిగిపోతున్నది. ఒరిగేసరికి ఆయన అన్నారు, ఏమిట్రా మీరు చేసేది? విషమము ఉహ్యతే, కొద్దిగా ఎగుడిదిగుడిగా చేస్తున్నారేమిటి, సరిగ్గా చేయండి అని అన్నాడు ఆయన. లోపల కూర్చున్నవాడు అప్పుడు చూచి వాళ్ళు ఈశ్వరవచ, ఆ యజమాని చెప్పినటువంటి ఉపాలంభం కొద్దిగా తిడుతూ గట్టిగా కసిరాడనమాట. ఆ ఉపాలంభాన్ని వాడు తట్టుకోలేక, స్వామి మేమంతా జాగ్రత్తగానే చేస్తున్నాము, ఈ కొత్తగా వచ్చిన వాడేనండి, నవయన్నరదేవ ప్రమత్తాహ భవన్ నియమ అనుపథాహ. రాజా మీరు చెప్పినట్టుగా జాగ్రత్తగా మేము చేసేవాళ్ళం, ఏనాడన్నా మిమ్మల్ని ఇంతకాలం నుంచి పల్లకీలో తీసుకెడుతున్నాం, తేడాపాడా చేసి అంటే మేము ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు కొత్తగా ఒకడు వచ్చాడండి. అసలు ఈయన పల్లకీ ఎక్కి ఎక్కడికి పెడుతున్నాడు అన్నారు, కపిలాశ్రమానికి పెడుతున్నాడు. కపిలాశ్రమానికి వెళ్ళి అక్కడ కాస్త దివ్యమైనటువంటి ఉపదేశం పొందుదామని చెప్పి అనుకున్నాడనమాట.
అలా వెళ్ళటానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఎలా వెళుతున్నాడు అది ముందు చూడాలి. అంటే వైభవంతో వెళుతున్నాడు, అనుభవం కలిగి వైరాగ్యంతో వెళ్ళటల్లా, పల్లకి మీద పెడుతున్నాడు, నరవాహనం మీద పెడుతున్నాడు. ఆ స్థితిలో అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, సాంసర్గికో దోష ఏవ నూనమేకస్యాపి సర్వేషాం సాంసర్గికాణం భవితుమర్హతి. నలుగురు మధ్యలో ఒకడు చెడ్డవాడై ఉండి ఆ చెడ్డ మాటలాడుతూ చెడ్డ చేష్టలు చేస్తుంటే ఆ దోషము మిగతా మంచివాళ్ళకు కూడా వస్తుంది. అందుకోసమని వీడు ఎగుడిదిగుడిగా వహిస్తూ ఉంటే వీడిని అనకుండగా మననంటే అందరినీ కలిపి అనేశాడు ఆయన. కాబట్టి ఈ బాధ అనేటువంటిది వస్తుందని నిశ్చయించుకొని అప్పుడు ఏం చేశాడంటే ఆ కృపణ రాజా రఘుగణ మహారాజు ఉపాసిత వృద్ధోపి మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. అంటే ఎగుడిదిగుడిగా ఉంటుంటే ఆయన చాలా గొప్పగా అంతకుముందు పెద్దల్ని ఆశ్రయించాడు. కపిలాశ్రమానికి రావడానికి ముందు చాలా మంది పెద్దల్ని ఆశ్రయించాడు. ఉపాసిత వృద్ధోపి పెద్దల్ని ఆశ్రయించినప్పటికీ కూడాను నిసర్గేణ సహజమైన ఒక రాజసగుణం ఉంటుందిగా, ఆ రాజసగుణం చేత మళ్ళా ఈ రకంగా ఉండేసరికి అప్పుడు మళ్ళా ఏమిట్రా ఈ ఎగుడిదిగుడిగా ఉందని చెప్పి ఈసారి పనివాళ్ళని అనగా ఒకసారి దిగి చూచాడు. ఆయన దృఢంగా లావుగా పొడుగ్గా ఉన్నాడు. ఎవరు భరతుడు, ఎవరు ద్విజభరతుడు, బ్రాహ్మణ భరతుడు. ఇక మాటల తీరుంటుందన్నమాట. అన్నా రాజుగారు అంటున్నాడు రఘుగణ మహారాజు, అన్నా అరే రే చాలా చిక్కిపోయి ఉన్నావు, సన్నగా ఉన్నావు, పాపం చిక్కిపోయి ఉన్నావా, అహో భ్రాత అన్నా చాలా శ్రమపడుతున్నట్టున్నావే, అరే రే జాగ్రత్తగా మోయాలయ్యా అని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంత వ్యంగ్యంగా అంటే దృఢంగా ఉన్నవాడు, బాగా బలిసి ఉన్నటువంటి వాడు. అహో భ్రాత వ్యక్తం ఊరు పరిశ్రాంత, ఎన్ని మైళ్ళు మోసావయ్యా నన్ను, ఎన్ని మైళ్ళు ఏం లే అప్పుడే వాడిని తీసుకొస్తే చాలా కష్టపడ్డావు నువ్వు అని చెప్పి దీర్ఘమధ్వానం, నలుగురు మోసే పని నువ్వు ఒక్కడివే మోసావయ్యా నన్ను అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. మహానుభావుడు మాట్లాడలా, సమాధానం చెప్పవలస్తే కూడా ఆయన మాట్లాడకుండా ఉన్నాడు. అంటే అప్పుడు అనేసరికి ఆయన ఆ మాటలు పట్టించుకోకుండా అధపునః స్వశిబికాయాం విషమగతాయాం, మళ్ళా మోస్తుంటే మళ్ళీ ఈసారి మళ్ళా విషమంగానే ఉంది. అప్పుడు రఘుగణ కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చేసరికి కిమిదమరే ఒరే అన్నాడు. ఆంజనేయ స్వామిని రావణాసురుడు అరే అన్నాడు, అరే రే అన్నట్ట 4 సార్లు. హనుమన్ నాటకంలో వస్తుంది, నువ్వు ఒకసారి అరే అంటే నేను 4 సార్లు అంటాను జాగ్రత్తగా. ఇదనమాట కోపం యొక్క తీరు. కానీ మహానుభావుడు ఈ రఘుగణ మహారాజు ఈ రకంగా అనేసరికి భాగవతోత్తముడైనటువంటి ఆయన ఏం మాట్లాడాడు అన్నాడు. ఏవం బహు అబద్ధమపి భాషమాణం, ఎన్నెన్నో మాట్లాడాడు. ఏరా కిమదమరే త్వం జీవన్మృత, జీవించినా చనిపోయినట్టున్నావేమిట్రా, అలా చచ్చిన వాళ్ళలాగా ఉన్నావు అని కొద్దిగా కదర్థీకృత్య భర్తృశాసనం అతిచరసి, నేను రాజునరా, నా మాట కాదంటావా, రాజదండం నీకు తెలుసునా అని అన్నాడు అనమాట. అనేసరికి ఈయన అనుభవించని రాజ్యమా, ఈయన పొందని వైభవమా, ఈయనకి లేని వైభవమా, ఈ రాజు ఎటువంటి వాడు అన్నాడు. ఈ రాజు ఆ భరత చక్రవర్తి యొక్క రాజ్యం అఖండ భూమండలంలో ఒక సింధు దేశము, ఒక సౌవీర దేశము, దీనికి అధిపతి. క్షోణీకోణ శతాంశపాలన కళ దుర్వార గర్వాణ క్షుభ్యతు క్షుద్ర క్షితీంద్ర చాటురచనా ధన్యాన్ నమన్యామహే. వేదాంత దేశకులు చెప్తారు, రాజుగారి దగ్గరికి రావయ్యా, నీకు అనేక ఆభరణాలు అగ్రహారాలు ఇప్పిస్తా ఉన్నారు. ఎవరు? విద్యారణ్య స్వాములు వారు. అప్పుడు ఆయన ఒక ఉత్తరం రాసి పంపించారు. ఏమిటా ఉత్తరం అన్నారు? వైరాగ్యం చకమని, దానికి 5 శ్లోకాలు అన్నమాట. నాయన, ఒక భూమండలంలో ఒక ద్వీపము, ఒక ద్వీపంలో ఒక దేశము, ఒక దేశంలో ఒక నగరము, ఒక నగరంలో ఒక మూల, ఆ మూలలో ఒక చిన్న ఏదో ఒక అగ్రహారాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అది తీసుకొని మేము చాలా రాజుగారం అయింది అని అనుకుంటున్నారేమో. ఇది ఒక లెక్క. నీకు పొందినటువంటి రాజ్యం ఎంత, నీకున్న వైభవం ఎంత అని చెప్పి ఆ మనస్సులో ఉంది. కానీ ఆ మహానుభావుడు పరమాత్మ భావం చేత మొత్తం ఆచ్ఛాదిత అజ్ఞాన, మొత్తం అజ్ఞాన సంబంధమైన అహంకారాలు అన్ని ఆచ్ఛాదమైపోయినాయి. ఏముంది అక్కడ? పరమాత్మ భావన తప్ప వేరొక భావన లేనేలేదు. అలాంటి మహానుభావుడు బహు అసంబద్ధం, ఎంతో అసంబద్ధంగా మాట్లాడినా నరదేవాభిమానం, నేను రాజును అనేటువంటి అభిమానం కలిగింది. దేని చేత? రజోగుణం చేత. అందుచేత తమస అనువిద్ధేన, అతని మాట కాదన్నందుకు తమో గుణం పెరిగింది. మతంతో అన్నాడు. ఈ రకంగా సమస్తమైనటువంటి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ మహానుభావుని చూచి పండితమాననం, నేను పండితుణ్ణి, నేను మాట్లాడిన మాటలు బాగా ఉంటాయనుకున్నారు. అనేస భగవాన్, ఆ భగవంతుడైనటువంటి బ్రాహ్మణ బ్రహ్మభూత సర్వభూత సుహృతు ఆత్మ. ఆ పదాలు చూడండి ఎలా వేసుకున్నారు. భగవాన్, ఆయన భగవంతుట. ఎవరు? బ్రాహ్మణోత్తముడు. నేను చెప్పారు శ్రీరామశర్మ గారు చెప్తుంటే విన్నా. నాయన, లక్ష్మీదేవి నా దగ్గర ఎందుకుంటుంది అన్నాడు. శ్రియం అనపాయనీం శ్రియం అన్నమాట. నాకెందుకు ఇంత సంపద, ఏనాడు నేను సంపద లేని దశ నాకెందుకు లేదు అని.
అంటే ఆయన ఆ బ్రాహ్మణులతో ఆ నిరంతరం పూజ చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన కారణం చేత నాకు ఇంత సంపద వచ్చిందయ్యా అని ఆయన చెప్పారు. పరమాత్మ చెప్పున్నారు. అందుచేత అలాంటి దివ్యమైనటువంటి స్థితి బ్రాహ్మణుడు బ్రహ్మభూత సర్వభూత సూరతో సమస్తమైనటువంటి జీవజాతానికి స్నేహభూతుడైనటువంటి వాడు. అలాంటి యోగేశ్వరమైనటువంటి అలాంటి యోగుల్ని ఇలాంటి యోగుల్ని ఆయన సేవించలా రఘుగణ మహారాజు. ఇలా నాతి వ్యుత్పన్నమతిం పెద్ద జ్ఞానం లేదు, పర్వాలేదు, ఏదో కొంతమంది పెద్దల్ని ఆశ్రయించాడు. నా అతి వ్యుత్పన్నమతిం గొప్పగా వ్యుత్పత్తి కలిగిన బుద్ధి కాదు. అలా వాడిని చూచి విగతస్మయవా ఒక్కసారి అహంకారం పోయినటువంటి ఒక వ్యక్తి ఏ రకమైన స్వరూపం ఉంటుందో అలాగే ఏం చేశారు? స్వయమానైవ ఇదమాహా. ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన మాటలు కష్టపడినట్టుగా కానీ ఇన్ని. ఎందుకంటే ఏకనాథుడి గురించే ఒక కథ చెప్తారు. కాశీలో గంగా స్నానం చేసి వస్తున్నట్ట. అక్కడ ఒక పఠాను ఒక రౌడీ లాంటి వాడు ఉన్నాడు. ఆయన మహానుభావుడు అండి, కొద్దిగా పక్కే తప్పుకోండి అన్నట్ట. వాడు పెద్ద రౌడీ. వాడు ఏం చేశాడంటే వెంటనే ఒకసారి ఆ కిళ్ళి నవ్వుతూ చుప్పుకుని ఉమ్మేశాడు. కాళ్ళ మీద పడ్డది. ఆ మహానుభావుడు గంగ నీళ్ళు తీసుకొని మళ్ళీ పైకెక్కి మళ్ళీ కిందికి దిగి స్నానం చేశాడు. స్నానం చేసేసరికి చూద్దాం ఏనేది గొప్పతనం ఏమిటో చూద్దాం, మళ్ళీ పైకి వచ్చిన ఇంకొద్దిగా ఆ కిళ్ళి వాడు అక్కడ ఉండరా అన్నాడు. 4 కిళ్ళీలు తయారు చేయమన్నాడు. నోట్లో వేసుకోవడం, ఆయన రాగానే ఉమ్మేయటం, ఆయన కాస్త ఒక్క మాట మాట్లాడకుండా మళ్ళీ స్నానం చేయటం. ఇలా చేస్తున్నాడు. 2-3 గంటల సేపు స్నానం చేశాడు. వెళ్ళటం రావటం. వీడికి లోపల లాలాజలంగా పోయింది. ఇక వాడు ఉమ్మటానికి కూడా ఓపిక లేదు. ఆ స్థితిలో చివరికి ఆయన పైకి పెడుతుంటే ఉమ్ముతాడేమో అని నించున్నాడు. ఆయన ఉమ్ముతాడు కదా అని అంటే వాడు నీరసించిపోయినాడు. దవడలు కాస్త పీక్కొని పోయినాయి. స్వామి ఒక్కసారి ఉమ్మేయకూడదా అన్నారు. ఒక్కసారి ఉమ్మేయండి, ఉమ్మేస్తే 108 సార్లు అవుతుంది, గంగా స్నానం చేసిన వాడిని అవుతాను అని అన్నాడు. అందుచేత ఒక్కొక్కరి యొక్క సహనం అలా ఉంటుంది. అందువల్ల నతితిక్ష సమమస్తి సాధనం, సహనంతో సమానమైన సాధనం ప్రపంచంలో మనకు లేనే లేదు అంటుంటారన్నమాట. అందుచేత ఆయన ఏం చేశాడు మహానుభావుడు? ఇన్ని మాటలంటే విని ఊరుకున్నాడు. ఇక్కడి నుంచి బ్రాహ్మణోపదేశం ఎవరికి? రఘుగణ మహారాజుకి. ఎవరు? భరత చక్రవర్తి. ఆయన లేడిని స్మరించారు. రఘుగండెవరు? ఇప్పుడు ఈయన బ్రాహ్మణ జన్మ ఎత్తితే ఆ లేడి పిల్ల క్షత్రియ జన్మ ఎత్తి ఈయన వల్ల ఉపదేశం వింటుంటున్నదనమాట. అందుచేత త్వయోదితం వ్యక్తం అవిప్రలబ్ధం. నాయన నువ్వు చాలా బాగా మాట్లాడావు, మమ్మల్ని పొడిచినట్టుగా మాట్లాడావు, అది వేరే విషయం. నాయన ఎవరు నువ్వు అంటావయ్యా? ఆత్మని కాదు కదా నువ్వు అనేది. ఆత్మకి ఉంటది కదా ఇదంతా కూడా, దేహాన్ని అంటున్నావు అనుకో నాకు సంబంధం లేదు. ఎవరో అన్నారు స్వామి వారిని, స్వామి మిమ్మల్ని తిడుతున్నారండి అన్నారు. ఓహో నన్నంటే ఏమిటన్నారు? మీరు మీ యొక్క శరీరం మంచిది కాదండి, మీరు ఏదో దుశ్శీలుడు అంటున్నారండి. ఓహో శరీరం నేను కానప్పుడు దాన్ని తిట్టుకుంటే నాకేం నష్టం అయ్యా? తిట్టుకోని పర్వాలేదు. ఆత్మని తిడతారా? ఆత్మ అసంగం నాయన, అది పట్టదు కాబట్టి అవసరం లేదు. ఏం తిట్టుకున్నా నాకు అక్కర్లేదు. నన్ను అప్రయత్న సులభోయ అనుగ్రహోమే. తిట్టుకొని ఎంత తిట్టుకుంటే మంచిది నాయన అని చెప్పినమాట. అందుచేత అప్పుడు చెప్తున్నా దాని సమాధానం. నాయన చెప్తున్న రఘుగణ మహారాజా, ఈ స్థౌల్యం గాని కార్శ్యం గాని వ్యాధులు గాని ఇవన్నీ కూడా దేహధర్మములు కాబట్టి దేహేన జాతస్య, దేహంతో పుట్టిన వానికి ఉంటుంది. నమే నాకు అవన్నీ లేవు రాబాయ్ అని చెప్పి ఈ రకంగా అన్ని సమస్తమైనటువంటి వేదాంత ఉపదేశం చేశారు. విశేష బుద్ధే వివరం మనాక్చ పశ్చామయన్న వ్యవహారతో అన్యత. నాయన ఉన్మత్తమైనటువంటి మా జడుల్లాగా ఆ దివ్యమైనటువంటి శరీరాన్ని పెంచుకున్నటువంటి ఆ మహానుభావుడు కాస్త ఆ శరీరం నందు దేహాభిమానం లేకుండా ఉంటూ ఆయన ఈ శరీరం మీద దేహాభిమానం విడిచిపెట్టు, గేహాభిమానం విడిచిపెట్టు అంటుంటారే, అలాంటి దీని ఎందు నాకు ఏ అభిమానం ఉంది కనుక దేన్ని అనుకుంటున్నావో అది నాకు సంబంధించినప్పుడు నీవన్న మాటలు నేను పట్టించుకోవాల్సిన పని లేదయ్యా. కాబట్టి నువ్వు దేన్ని అంటున్నావో దానికి చెందుతుంది అని అన్నారు.